నేను మీ సరిత. ఈరోజు క్యూబ్ టీవీ వచ్చేసింది శ్రీకాళహస్తికి అనమాట. సో శ్రీకాళహస్తిలో క్యూబ్ టీవీ ఏం చేస్తుందని మీకు డౌట్ రావచ్చు. ఎస్, మీ అందరికీతో పాటు శ్రీకాళహస్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త. ఈరోజు మరి ఎంతో మందికి తెలీదు శ్రీకాళహస్తిలో కలంకారీ షాప్ ఉందండి. బట్ నేను వచ్చేసాను ఇక్కడ కైలాష్ కలంకారీ షాప్కి అనమాట. సో ప్రతి ఊర్లో ఉంటుందండి, హైదరాబాద్లో ఉంటుంది, బెంగళూరులో, మనకున్న ఏరియాలో అన్ని చోట్ల మనకి కలంకారీ మ్యానుఫ్యాక్చర్సో లేకపోతే కలంకారీ షాప్సో లేదంటే ఆ చీరలు అమ్మడమో మన దగ్గర తెలుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ స్వయంగా మన కళ్ళ ముందే వాళ్ళు కలంకారీని మన కళ్ళ ముందే చేయడం జరుగుతుంది, మన డ్రా చేయడం జరుగుతుంది. అలాగే ఏ ఫ్యాబ్రిక్ వాడుతున్నారో మన కళ్ళ ముందే వాళ్ళు చూపించడం జరుగుతుంది. నిజంగా శ్రీకాళహస్తి అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది అందరికీ కైలాష్ కలంకారీ షాప్. సో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆల్రెడీ శ్రీకాళహస్తిలో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసిపో ఉండొచ్చు కలంకారీ షాప్ ఏంటి, కైలాష్ కలంకారీ షాప్ ఏంటి అనేసి. సో మరి ఏ ప్రైస్లో ఉన్నాయి, ఎలాంటి ఫ్యాబ్రిక్ వాడుతున్నారు, సో మనకి ఎలా అందుబాటులో ఉన్నాయి, అలాగే మరి శ్రీకాళహస్తిలో ఉన్న వాళ్ళు ఎవ్రీ టైం హైదరాబాద్ నుంచో లేదా బెంగళూరు నుంచో ఇతర ప్రాంతాల నుంచి రాలేరు కదా, మరి వారికి ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారు, అలాగే మరి ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, అసలు కలంకారీని ఎలా డిజైన్ చేస్తారు, ఎలా తయారు చేస్తారు, స్వయంగా ఈరోజు మొత్తం మన వీడియోలో చూద్దామా. రెండు లోపలికి వెళ్దాం. ప్రజెంట్ మనతో పాటు కైలాష్ కలంకారీ ఓనర్ కైలాష్ గారు మనతో పాటు ఉన్నారు. మరి శారీస్ గురించి, వీటి గురించి మరింత వివరంగా ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. రైట్. సో చాలా దూరం నుంచి మేము ప్రయాణం చేసుకుంటూ ఈ షాప్ గురించి ప్రత్యేకంగా అంటే కలంకారీ ప్రతి ఊర్లో ఉంటుంది. ఎలా అంటే కొంతమంది దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, కొంతమంది బయట నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, కొంతమంది స్వయంగా ప్రిపేర్ చేస్తారు మీలాగా. సో అసలు ఈ కలంకారీ గురించి మాట్లాడకంటే ముందు మీ జర్నీ మాట్లాడుకుందాం సార్. సో అసలు ఎలా స్టార్ట్ చేశారు, ఎందుకు కలంకారీ మీద మీ ఇంట్రెస్ట్ కలిగింది? నాకేంటంటే చిన్నప్పటి నుంచి స్టడీస్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ తక్కువ అనమాట. డ్రాయింగ్ అంటే ఒక ఇంట్రెస్ట్ 7th నుంచి, అంటే నాకు 12 years నుంచి నేను ఈ వర్క్ స్టార్ట్ చేశాను. 12 years నుంచి. నాకు 12 years నుంచి. అప్పుడు స్కూల్కి సరిగ్గా పోకుండా, కానీ అప్పుడు ఏదో క్యాజువల్గా నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు చిన్నప్పటి నుంచి కలంకారీ చేస్తున్నాం. 28 years నుంచి చేస్తున్నాను. ఇప్పుడు అందువల్ల నాకు ఒక రవ్వ దీని మీద ఇంట్రెస్ట్, కానీ ఇప్పుడు దీనికి చాలా బిజినెస్ గా మారిపోయింది. సార్ ఆల్రెడీ విన్నాను కూడా నేను కూడా. ఏంటంటే ఇప్పుడు ఒక షాప్ పేరు యూజువల్గా అవి బాగా ఫేమస్ అయితేనే గూగుల్లో మనకు దొరుకుతూ ఉంటుంది. సో మీది గూగుల్లో కూడా కైలాష్ కలంకారీ అంటే కూడా అడ్రస్ చూపిస్తుంది. అంత ఫేమ్ అయింది. సో అంటే ఎలా అంటే మీరు ఎలాంటి క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ వాడుతుంటారు, ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుంటారు? మన దగ్గర ఏంటంటే స్పెషాలిటీగా ఏమంటే మన కంచిపట్టులో ఎక్కువ చేస్తుంటాం మేడం. కంచిపట్టు మనది స్పెషాలిటీ. కంచిపట్టు అంటే ఇలా వస్తుంది మేడం, ఇలాంటి శారీస్. ఇది ఏంటంటే కంచిపట్టు. ఈ శారీస్ ఏంటంటే నేను స్పెషల్గా చెయ్యాలి, ఒక్కొక్క శారీ ఒక్కొక్క విధంగా ఒక్కొక్క డిజైన్తో ఉంటుంది అనమాట. ఇవన్నీ మాస్టర్ పీసెస్. యాక్చువల్గా ఇది షోరూమ్స్లో కానీ కావాలంటే 1 lakh 1,20,000 అలా ఉంటుంది. మన దగ్గర తక్కువలోకి తక్కువ అంటే ఒక 30,000 28,000 మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అలా ఇస్తున్నాం అనమాట. అందువల్ల మనం ఒకరవ క్లిక్ అవ్వగలిగినాం. అంటే క్వాలిటీ కానీ మీరు ఒకర వర్క్ కానీ చూడగలిగితే మీరు ఒక్కసారి చూడండి. మీరు మొత్తం హ్యాండ్ మేడ్, మొత్తం హ్యాండ్ మేడ్. ఇంచుమించు ఒక సారీ ప్రిపేర్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 15 days పడుతుంది. 15 days క్లాత్ దగ్గర నుంచి, డ్రాయింగ్ దగ్గర నుంచి దాని ఎండ్ మొత్తానికి 15 days పడుతుంది ఒక్క శారీకి. కానీ ఇట్లాంటి స్పెషల్ శారీస్ కావాలంటే మనకి 28 days పడుతుంది మేడం. ఓ మై గాడ్. ఇప్పుడు ఈ శారీ 28 days పడుతుంది. ఈ శారీ ఏంటంటే నీట్గా ఇది మాస్టర్ పీస్. అంటే ఇలాంటి శారీస్ మనకి మార్కెట్లో ఎక్కడ దొరకదు. స్పెషల్గా ఏదన్నా మంచి ఫంక్షన్స్కి కావాలనుకున్నప్పుడు. ఈ మధ్య కాలంలో కూడా మనకి బాగా ఫేమస్ అయినవి కలంకారీ బ్లౌజెస్. ఎందుకంటే ఇంత రేంజ్ లో కొనలేరు కాబట్టి ఇంకా బ్లౌజెస్ కొనుక్కొని వేసుకుంటా ఉన్నారు. వండర్ఫుల్ సార్, చాలా బాగుంది అసలు. ఇదంతా మీరు చూడండి, ఇలా కృష్ణుడు, ఇలా కౌస్ అవన్నీ నీట్గా. ఇందుకోసం మన దగ్గరికి జనాలు వెతుక్కొని వస్తున్నారు అనమాట. ఇది కూడా మనకేందంటే ఎప్పుడు ఏ రోజు తయారైన శారీస్ ఆ రోజు డిస్పాచ్ అయిపోతా. అదే అడుగుదాం అనుకున్నాను. నేను షాప్ కి వచ్చి కూడా చూసాను, మొత్తం అంతగా ఎక్కువ స్టాక్ కూడా లేదంటే అంత సేల్ అయిపోతుంది మేడం. మీరు ఈ 10 శారీస్ చూడగలిగినారంటే దీని వెనకాల ఒక 100 మంది పనిచేస్తున్నారు. 100 మంది పనిచేస్తున్నారు కాబట్టి మనం 10 శారీస్ అన్నా చూడగలిగినాం.
100 మంది పని పని చేస్తే చేస్తే 10 శారీస్ చూడొచ్చు. అంటే ఎన్ని డేస్ కష్టమో దీని వెనకాల అసలు. అవునవును. అందువల్ల ఇది కూడా వచ్చినట్టు అయిపోతా ఉంటా శారీస్. ఇలాంటి శారీస్ నెంబర్ ఆఫ్ బయట అయితే 1 lakh, ఇక్కడ మాత్రం 30,000. సో ఎవరికైనా కూడా కలంకారీ మీద ఇంట్రెస్ట్ అంటే కలంకారీ అంటే పిచ్చి ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. యూజువల్గా కలంకారీ శారీస్ బికాస్ హైదరాబాద్ లో కూడా సాధారణంగా దొరకదు కలంకారీ శారీస్. నేను కూడా చాలా పెట్టుకున్నా. హైదరాబాద్ లో దొరుకుతుంది కానీ ఇలాంటి నార్మల్ శారీస్ ఉంటుంది. ఇలాంటి నార్మల్ శారీస్ ఎక్కడన్నా దొరుకుతుంది, ఆన్లైన్ లో ఎక్కడన్నా దొరుకుతుంది. ఇవన్నీ నార్మల్ శారీస్. అవును, ఈ క్లాత్ లో చూడలేదు, ఈ ఫ్యాబ్రిక్ లో నేను చూడలేదు. డిజైన్స్ స్పెషాలిటీ మేడం మన దగ్గర. డిజైన్ అనేది ఒకరోజు స్పెషల్ గా ఉంటుంది. కస్టమర్ ఆర్డర్స్ ఇస్తుంటారా ఎలా అండి? ఆర్డర్స్ మనం చెయ్యం మేడం. ఇప్పుడు ఆర్డర్ చేసాం అనుకోండి, సపోజ్ మీ మైండ్ లో ఉండేది ఒకటే వస్తుంది, కానీ అదర్ పార్టీకి కస్టమర్ కి నచ్చదు. అందుకని ఆర్డర్స్ అయితే చేయము. మనకి ఓన్ గా కావాల్సిన డిజైన్స్ చేసుకుంటాం. కస్టమర్ ఒక 30 శారీస్ చూపించామంటే దాంట్లోనే సెలక్షన్ చేసుకొని తీసుకుంటారు. అట్లా అందుబాటులో ఉండేటట్లుగా. ఓకే ఓకే. సో అంటే ఎవరైనా ఒక కస్టమర్, నేనే ఒక కస్టమర్ లాగా హైదరాబాద్ లో మేము ఉంటాం కాబట్టి మాకు దగ్గర బెంగళూరు అన్నీ కూడా. సో అక్కడంతా వదిలేసి మేము శ్రీకాళహస్తి వచ్చి కైలాష్ కలంకారీలో మేము శారీస్ కొనాలంటే మీరు ఏం చెప్తారు? ఇదే మేడం, మన దగ్గర గుడ్ వర్క్ని బట్టి క్వాలిటీ మెయిన్, క్వాలిటీ అండ్ వర్క్. ఇప్పుడు చూడండి మీరు, నేను చెప్పేది కాదు మేడం, మీరు కూడా ఒక్కసారి చూసారంటే ఈ డిజైన్స్, ఈ నైస్ వర్క్ ఉంది కదా, ఈ నైస్ వర్క్ మనకి ఎక్కడ దొరకదు. మీరు కాళహస్తిలో ఎక్కడ చూసినా కానీ ఎలాగా ఊహించుకుని చేస్తుంటారు అంటే మనం ఆర్టిస్టులమే కదా, మనకి ఆటోమేటిక్గా ప్లెయిన్ క్లాత్ చూస్తే ఐడియా వస్తుంది. ఓకే ఓకే. అంటే అది చూసాను 2-3 సారీస్ ఒక డిజైన్ ఒక దాంట్లో ఉన్నట్టు డిఫరెంట్ గా ఉన్నాయి. అవును. సో ఇది ఏంటంటే ఇది కూడా కంచిపట్టే. మన దగ్గర కంచిపట్టే ఫేమస్. నెలకి ఇంచుమించుగా ఒక 500 శారీస్ చేస్తాం. అన్ని సేల్ అయిపోతాయి, అన్ని పోతుంది మేడం. అంటే మనది ఒక స్పెషల్ వర్క్ కదా, మీరు వర్క్ కూడా నీట్ గా ఉంటుంది. అందువల్ల కస్టమర్లు మన షాప్ని ఎత్తుక్కొని వస్తారు. అవునవును. కైలాష్ కలంకారీ అంటే మీరు ఒక్కసారి పైన కూడా వేసుకోవచ్చు చూడండి, చక్కగా మెత్తగా ఉంది. అసలు మెత్తగా ఉంటుంది. మన ఫినిషింగ్ కానీ రోలింగ్ కానీ అంతా మన దగ్గరే ప్రిపేర్ అవుతుంది. కలర్ పోవడం కానీ అట్లేం ఉండదు, ప్రాబ్లం ఏమి ఉండదు. సింక్ అయిపోవడం కానీ అట్లేం ఉండదు మేడం. మనం 2 times మనము హాట్ వాటర్ లో వేస్తాం. ఓహో, అందువల్ల మనకి నేను వర్క్ షాప్ కూడా చూసాను సార్, నాకు అది డౌట్ వచ్చింది. ఎందుకు మీరు ఒక ప్లెయిన్ క్లాత్ ని హాట్ వాటర్ లో వేస్తున్నారు? మనము మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటప్పుడు దాంట్లో గెంజి ఉంటుంది అనమాట. ఆ గెంజి పోవాలంటే హాట్ వాటర్ లో వేస్తేనే గెంజి పోతుంది. ఆ గెంజి పోయిన తర్వాత మనం పాలల్లో డిప్ చేసేస్తాం. గెంజి పోయిన తర్వాత పాలల్లో డిప్ చేస్తాం. పాలల్లో డిప్ చేసినప్పుడు మనకి ఈ కలర్, ఈ అవుట్ లైన్, ఈ కలర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఆ విధంగా మనం 2-3 times దీన్ని హాట్ వాటర్ లో వేసి చేస్తాం. పెయింటింగ్ వేస్తాం. ఆ పెయింటేనండి ఇదంతా? నేచురల్ పెయింటింగ్స్ మేడం. ఇదంతా నేచురల్ పెయింటింగ్స్, నీట్ గా చేతి వర్క్ కదండి, హ్యాండ్ మేడ్. ఇది కూడా మీరు వర్క్ షాప్ లో చూడొచ్చు నీట్ గా. మెషిన్ తో చేసినట్టు ఫినిషింగ్ కూడా ఎంత చక్కగా వచ్చింది. బార్డర్ చూసుకోవచ్చు ఒకసారి ఇక్కడ. అసలు నీట్ వర్క్, బార్డర్స్ కూడా, కలర్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా. అసలు ఇంత బ్రెయిన్ పని చేయాలి ఫస్ట్ దీనికి కదండి. ఫస్ట్ బ్రెయిన్ హార్డ్ వర్క్ చేయాలి. అవును. ఎస్. సో మరి ఎవరికైనా కూడా కలంకారీ శారీస్ కావాలి, శ్రీకాళహస్తిలో ఉంది కదా షాప్, మరి మాకు ఎలాగా అనుకునే వాళ్ళకి మీరు ఎక్స్పోర్ట్ చేస్తుంటారా కొరియర్స్?